దర్శన్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దర్శన్ కుటుంబం చర్చిలో ప్రార్థనలు చేయడంపై విహెచ్పి సభ్యుడు ఉత్తరాది మఠం పురోహితుడు సుధీర్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. టీటీడీ బోర్డులో అన్య మతస్థులకు స్థానం కల్పించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి చర్యలతో తిరుమల పవిత్రత దెబ్బతింటుందని విమర్శించారు. బోర్డు సభ్యుల ఎంపికలో ఆధ్యాత్మికత నేపథ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే దర్శన్ టీటీడీ బోర్డు నుంచి తొలగించాలని సుధీర్ శర్మ డిమాండ్ చేశారు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పేసి కలియుగ వెంకటేశ్వర స్వామి వేల సంవత్సరాల నుంచి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఈ శ్రీనివాసునిగా యశోదాదేవే వకుళమాతగా వెలిసినటువంటి దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల కొండ. తిరుమల కొండ అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. అటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు లడ్డు విషయంగా కానీ, ఇంకా 7 కొండలను 2 కొండలుగా చూపించినటువంటిది కానీ, ఈ దేవాలయాల్లో ఎప్పటికే కానీ రాజకీయాలు ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి నుంచి దర్శన్ అనేటటువంటి ఒక టీటీడీ బోర్డు సభ్యుడు వాళ్ళ యొక్క కుటుంబం చర్చిలో ఉండేటటువంటి ఫోటోలు వైరల్గా మారి హిందువుల యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి హిందువుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటటువంటి విధంగా ఉన్నాయి. మరి ఇటువంటి విషయాన్ని మన యొక్క కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కూడా సహించదు. ఇటువంటి వాడిని ఖచ్చితంగా ఆ బోర్డులోంచి తీసివేసి, ఎంతోమంది హిందువుల యొక్క భక్తులు అనేక మంది ఉన్నారు, ధార్మికంగా సేవా కార్యక్రమంలో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళను మనం ఆ దేవాలయంలో, అది పవిత్రమైనటువంటి 7 కొండల వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో